హాయ్ అండి. మేము ఈరోజు మా చేలో సరదాగా అలా వెళ్ళి చిన్న పండగలా చేసుకున్నామండి. అంటే రాజుల బాబులు పండగలు నెలండి ఇది. అందువల్ల మేము మా పామాయిల తోటలో ఓ కోడిని కోసి ఆ రాజుల బాబుకి నైవేద్యం పెట్టి మేము కూడా స్వీకరించామండి. ఒకసారి మీరు చూడండి మా ప్రయోగాలు, మా సాహసాలు. కోడిని కాలుస్తున్నామండి. కాల్చడం అంటే ఊపిరి కొట్టడం అనమాట. ఇలా కూడా కాలుస్తారండి. ఇలా కాలిస్తే కనుక చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. మేము బిర్యానీ చేసుకుంటామండి. బిర్యానీ చికెన్ కర్రీ అండి. బిర్యానీ అవుతుంది, తయారవుతుంది బిర్యానీ. నెక్స్ట్ వచ్చి చికెన్ కర్రీ తయారు చేయాలండి. బిర్యానీ రెడీ అయిపోయింది. మా వాడు టేస్ట్ చూశాడు. చూడడానికి చాలా బాగుంది. మరి టేస్ట్ కూడా ఏదో అంతందర మాత్రం అన్నాడు. కర్రీ చూడండి ఇంకా బాయిల్ అవుతుంది. ఫాస్ట్గా చేస్తామండి. వీడియో మొత్తం కంటిన్యూగా తీయలేదు. మా పక్కన మళ్ళీ 2 కుక్కలు ఉంటాయండి. అవి మమ్మల్ని కాపలా కాస్తూ అవి కూడా బాగా భుజించాయి. చూడండి మా పామాయిల తోట అంత ప్రకృతి చోట మేము ఇలా చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి బిర్యానీ మా వాడు తింటున్నాడు. చికెన్ కర్రీ బిర్యానీ రెడీ అయిపోయింది. మేము ఆర్టిస్ట్ డ్రింక్ తెచ్చుకొని తాగుతున్నామండి. మాకైతే ప్రస్తుతానికైతే ఆకలి మీద ఉన్నాం కాబట్టి బిర్యానీ ఎలాగున్నా కూడా మాకు బాగానే అనిపించింది. తినేసాం. చూడండి వేడివేడిగా ఉండి సంవత్సరానికి ఒకసారి అలా మా పామాయిల తోటలో వెళ్ళి దండం పెట్టుకుని కోని కోసుకుంటామండి. అలా కోని కోసుకొని మేము అక్కడే అన్నీ తయారు చేసుకుని వండుకొని తినేసి వస్తాం అన్నమాట ఇంటికి. మా ఇంటికి ఆ పామాయిల తోటకి 20 కిలోమీటర్లు అండి. మేము చిగిలంత అనే గ్రామంలో మేము లీజుకి తీసుకున్నాం పామాయిల తోటని. మళ్ళీ మాకు నిమ్మకాయల తోట కూడా ఉందండి. చూడండి నిమ్మకాయలు మార్కెట్కి బస్తాగా వస్తాను. చూడండి మా నిమ్మకాయల తోట. మాకు మళ్ళీ కొబ్బరి తోట కూడా ఉందండి. చూపిస్తుంది చూడండి. ఇది కొబ్బరి తోట, జీడిమడి తోట. తర్వాత గేదెలు కూడా పాడి ఉందండి మాకు. పాడి చూడండి మా గేదెలు మధ్యాహ్నం కదండి శుభ్రంగా మేసేసి పడుకొని నవరలు వేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు అవి జీర్ణించుకుంటున్నాయి. చూసి ఆగిపోయింది వీడి తీస్తుంటే. చూడండి కొబ్బరి తోట. గేదెల కోసం అవి నీళ్ళు తాగుతాయి కదండి మధ్యాహ్నం. అవి దాహేసినప్పుడు ఆ కుండీ అండి, ఆ కుండీలో వాటర్ పడతామన్నమాట. అవి గేదెలు తాగితే అది గేదెలు గడ్డివాము. అవే తింటాయి. ఇప్పేస్తే అవే వాటి దగ్గరికి వెళ్ళి తింటాయి. 2 మేకలు ఉన్నాయండి మాకు. 2 పుంజులు ఉన్నాయి. కోళ్ళు కూడా ఉన్నాయండి మాకు. అదొక మక ఉంటారన్నమాట. మేము మధ్యాహ్నం అంటే ఇప్పుడు ఎండాకాలం కదండి, మేము అక్కడే ఎక్కువ ఉంటామండి. ఎందుకంటే చల్లగా గాలి వేస్తుంది. ఇంటి దగ్గర కన్నా అలా చేలోనే ప్రశాంతంగా ఉంటుందండి. చల్లని గాలి, ప్రకృతి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం. సరే ఫ్రెండ్స్, ఉంటాను మరి. తర్వాత మళ్ళీ ఇంక వీడియోస్తో వస్తాను. బాయ్ అండి.